వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం వైశాఖ పురాణం షష్టమాధ్యాయానికి చేరుకున్నామమ్మా. షష్టమాధ్యాయాంశం ఏమిటి అంటే జలదాన మహాత్మ్యం, గృహగోధిక కథ అని చెప్పి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి, మహర్షి, వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: మహారాజా వినుము. మాసవ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటి నీయని వారు పశుపక్ష్యాది జన్మములనందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైనటువంటి ఒక ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానములను అనేకములుగా వించెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రములు ఇన్ని అని లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టం. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరానంత సంఖ్యలో చేసి చాలా మంది బ్రాహ్మణులను సంతోషపరిచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను. అందరకు సులభముగా దొరకనిది జలము. అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రం ఆ రాజు చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు, పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కు మారులు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది. అట్టి దానిని దానమిచ్చినచో విలువైన ఫలితం ఏమి వచ్చును? ఇక్కడ అమూల్యమైనది అంటే అమూల్యమైనది అన్నట్టుగా, అంటే వెల లేనిది అనేటువంటి భావన తీసుకోవాలటమ్మా. అది అందుకని నీరే ఉంది, నీరు దానం చేస్తే ఏమొస్తుంది అన్నట్లుగా ఆ రాజు అంటున్నారన్నమాట. ఎవరికి నీ సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగును. అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే ఎవరునూ గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరును ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరు? నేను అట్టివారినే గౌరవింతును అని అట్టివారిని మాత్రమే గౌరవించెను, ఆదరించెను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములనిచ్చెను. సాయిరాం. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడు జలదానము చేయకపోవుట వలన చేతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగా 7 మారులు జన్మించెను. అటు పిమ్మట మిథిలాదేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లి అయి హేమాంగద మహారాజు
జీవనమును గడుపుచుండెను. ఈ విధముగా 87 సంవత్సరముల కాలమును ఉండెను. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణము చేయలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూచి, శృతకీర్తి రాజు పేరు, శృతదేవుడు మహాముని. అది ఆ మునిని చూచి సంభ్రములతో ఆ మునికి ఎదురు వెళ్లి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకొని వచ్చాను. వానిని మధుపర్కము మున్నగు వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకున్న నీటి తుంపరలు కొన్ని ఎగిరి గోడ మీదనున్న బల్లిపై దైవీకముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగానే ఆ బల్లికి తన పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపం కలిగెను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుమని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందుకు ఇట్లు దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఇటు దశనందితివి? ఇట్లేలా అరుచుచున్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? ఎవరవు నీవు? నీకీ దశ ఎలా వచ్చెనో చెప్పుము, నేను నీకు సాయపడుదును అని ప్రశ్నించెను. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను, ప్రభువును, వేద శాస్త్ర విశారదుడను. భూమి ఎందలి రేణువులు ఎన్ని ఉండునో, నీటి ఎందు జలబిందువులు ఎన్ని ఉండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగు వాణిని త్రవ్వించి తిని, సర్వ విధములగు దానములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పాలించి తిని, నేనిన్ని సత్కర్మలను ఆచరించినను ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, 7 మార్లు కుక్కగను, ప్రస్తుతం బల్లిగను జన్మించి తిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తన తలపై చల్లుకొనుచుండగా కొన్ని తుంపరులు నా మీద పడి నాకు పూర్వజన్మ స్ఫురణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లు నాకు తోచుచున్నది. నాకీ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునా అని భయం కలుగుచున్నది. నేను చేసిన పాపం ఏమిటో, నాకీ జన్మ ఏల కలిగినో ఎరుగజాలను. నా యందు దయుంచి నాకీ జన్మల కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పోవు విధానమును కూడా చెప్పగోరుచున్నాను అని ప్రార్థించాను. ఎవరు? హేమాంగదుడు అనేటువంటి మహారాజు అన్నమాట. ఎవరిని ప్రార్థించారు? శృతదేవుడు అనేటువంటి మహామునిని. శృతదేవుడు ఎక్కడికి వచ్చారు అంటే శృతకీర్తి మహారాజు దగ్గరికి శృతదేవ మహాముని వచ్చారు. వచ్చినప్పుడు ఈ బల్లిని చూస్తే ఇట్లా బల్లి అడిగారన్నమాట. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను, రాజా, శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును నీవు ఎవ్వరికి దానమీయలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమిటి అని తలచితివి. ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు. వైశాఖ మాస వ్రతమును పాటింపలేదు. హోమము చేయదలిచిన వారు మంత్రపూతమగు అగ్ని యందే హోమము చేయవలేను. అట్లుగాక బూడిద మున్నగు వాని యందు హోమం చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగు వారికి దానమీయక అయోగ్యులగు వారికి దానములనిచ్చితివి. అపాత్రులకెన్ని దానములిచ్చినను ప్రయోజనం లేదు కదా సాయిరామా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను, సుగంధాది గుణములున్నను ముండ్లు కల వృక్షములను ఎవరు ఆదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనం ఏమిటి? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరినైనా పూజింతురా? అట్టి పూజనమున ఫలముండునా? అనాథలు, అంగవైకల్యము కలవారు దయచూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మం. కానీ వారు మాన్యులు పూజ్యులు కారే. అట్టి వారిని పూజించుట ఫలదాయకం కాదు.
వారిపై దయాజాలి చూపవచ్చును, గౌరవించవచ్చును. తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారిని పూజింపవలేను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టివారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును. ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట, పూజించుట ముఖ్య కారణం. జ్ఞానులు కాని వారు అంధులు, ప్రజ్ఞా జ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధులనెంతమంది పూజించినను ఫలముండునా? గ్రుడ్డివానికి ఏమి కనిపించును? అతడేం చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. అది అపాత్రదానాలైపోయి ఏదో చేసేసామని అనుకుంటాం. తీరా వాటి వల్ల ఫలితం రాకపోగా కష్టాలు, దుఃఖాలే వస్తాయి అన్నట్లుగా. పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్ధించును? తీర్థములు కేవల జలములు కావు. తీర్థములు కేవల జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థ స్నానము సేవ చేసినచో, శిలారూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహం కలుగును. కాని జ్ఞానులకు, సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. చూసారా? ఇప్పుడు ఈ శిలారూపంలో ఉండేటువంటి దేవతలని చాలా కాలం దేవుణ్ణి పూజిస్తే ప్రసన్నులు అవుతారు. కానీ అంతకాలానికి ప్రసన్నమయ్యే దేవతలు వెంటనే ప్రసన్నులు ఎప్పుడవుతారుట? జ్ఞానుల్ని దర్శించినప్పుడు వెంటనే ప్రసన్నత చెందుతారుట. అది ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు. ఇష్ట ప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు వాని వలన బాధ ఉండనట్లే జ్ఞానుల సేవ వలన జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు వాని వలన బాధ ఉండదు. అమృతత్వ సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులగు వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను, వాని ఫలములను పోగొట్టుకుని విజయమునందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంగదుని అదృష్టమునకు మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున 10,000 సంవత్సరములు ఉండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకుకులమున కాకుత్స మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లుగా పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖ వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములన్నింటినీ శ్రద్ధాభక్తులతో సలిపెను. సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్య జ్ఞానమునందెను. శ్రీ మహావిష్ణు సాయుధ్యమునందెను. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును, వ్రతాంగములకు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమునందవలెను.
అని నారదుడు అంబరీషునకు వైశాఖ వ్రత విశిష్టతను వివరించుచు గృహగోధిక వృత్తాంతమును వివరించను. గృహగోధిక వృత్తాంతం అని చెప్పి ఈ అధ్యాయానికే చెప్పారు కదా అమ్మా. ఈ ప్రకారంగా ఆ వృత్తాంతాన్నంతా కూడా వివరించారు అని చెప్పి అది. ఇది షష్టమోధ్యాయం సంపూర్ణం. స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ పురాణం షష్టమోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. జై శ్రీరామ్.